నటుడు ప్రకాష్ రాజ్ రాజ్కి పిచ్చి పట్టిందా లేదంటే సైకోగా తయారైపోయాడా అనేటువంటి ఆలోచన అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హిందువుల మీద ఇంత కక్ష, ఇంత ద్వేషం ఎందుకు? మరి హిందువులు అతన్ని ఏం చేశారో నాకైతే తెలియదు. హిందూ దేవుళ్ళకి సంబంధించి ప్రతిసారి ఎందుకు ఇలా రెచ్చిపోతున్నాడో, నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడో, ఇతనికి అసలు ఏంటి బాధ, ఇతనికి ఏమొచ్చింది, ఏమన్నా రోగం వస్తే ఒకసారి చూపించుకోవచ్చు కదా. అనవసరంగా ఇలా హిందూ దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నమ్మకపోతే నమ్మకండి, ఇంట్లో కూర్చో, అంతే తప్ప ప్రతిసారి ఇది ఒక అలవాటు అయిపోయింది. హిందువుల గురించి మాట్లాడడం, ఏదో నేను కూడా ఉన్నాను, నేను కూడా వైరల్ అవ్వాలి, నేను కూడా మళ్ళీ సోషల్ మీడియాలో అంతా కూడా నేను ఉన్నాను అని చెప్పి తెలియాలి అనేటువంటి దాని గురించా ఏంటి అనేది తెలియట్లా. సినిమాలతో ఆఫర్లు ఏమైనా తగ్గినాయి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. దాని గురించి ఏమన్నా మరి ఇలా పని పాట లేక ఖాళీగా కూర్చుని ఏది పడితే అది వాగాలని ఇలా బయటకు వచ్చి పిచ్చి పిచ్చి వాగుతున్నాడేమో అనిపిస్తుంది. రీసెంట్గా రాముడు లక్ష్మణుడు గురించి, వాళ్ళిద్దరూ దొంగలు, రావణాసురుడి పొలంలోకి వెళ్ళి ఏదో కోసుకుంటుంటే దొరికిపోయారు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలన్నీ. మరి ఈయన ఎక్కడన్నా రాసుకుని వచ్చాడేమో. మరి ఆ కథలన్నీ కూడా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి హిందువులకి సంబంధించిన దాని మీదే మాట్లాడుతున్నాడు. అదే వేరే మతం దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి అంత దమ్ము ధైర్యం ఈ చేతకాని ప్రకాష్ రాజ్కి ఉంటే గనక ఒక్కసారి ట్రై చేసి చూడు. ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి దాని మీద క్వశ్చన్ చేసి ఇలా కించపరిచేటువంటి ఆలోచన ఏమన్నా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడు. నీకు దమ్ము ఉంటే అలా ట్రై చేయి. ఒక జీసస్ క్రీస్తునికి సంబంధించి ఏమన్నా నువ్వు హేతువాదిని అంటావు కదా, ఏ మతాన్ని పూజించను అంటావు కదా, మరి అయితే ఒకసారి హిందూ మతాన్ని కాకుండా ఇంకొక మతాన్ని గురించి ఇలా చెడుగా మాట్లాడి ఒకసారి ట్రై చేయి. అర్థమైందా? అంతేగాని అలాంటి దానికి నీకు దమ్ము ఉండదు, చేత కాదు, కింద పైన తడిపేసుకుంటావు. మరి హిందువుల దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటే హిందువులు అంత చేతగాని వాళ్ళు. నిజంగానే హిందువులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి చేతగాని వెధవలందరూ కూడా హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ ఆచారాల మీద ఇలా విషం చిమ్ముతుంటే ఏం చేస్తున్నారు? భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నోటికొచ్చింది ఏది పడితే అది మాట్లాడితే గట్టిగా సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి లేదా? చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయా? అంటే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎవరినైనా సరే, ఎవరి మతాన్నైనా సరే కించపరిచేటువంటి హక్కు వాళ్ళకి ఇచ్చారా? దీని మీద నిజంగా చెప్తున్నాను కదా, పదే పదే ప్రకాష్ రాజ్ ఇదే పని చేస్తున్నాడు అంటే హిందువుల చేతగానితనాన్ని అతను అలుసుగా తీసుకుంటున్నాడని కూడా అనుకోవాలి. సో డెఫినెట్గా చెప్తున్నాను కదా, ప్రకాష్ రాజ్కి మూల్యం చెల్లించుకునేటువంటి టైం వచ్చింది. అది కోర్టులు కావచ్చు, లేదంటే ఇంకొకటి కావచ్చు, ప్రకృతి నుంచి అయినా సరే చాలా బలంగా శిక్ష పడుతుంది. అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకో, ప్రకాష్ రాజ్ నీ నోటికి అంటే ప్రజలు సరిగ్గా సమాధానం హిందువులు సరిగ్గా చెప్పలేకపోవచ్చేమో, కానీ కోర్టు ఇస్తుంది, లేదా ఆ ప్రకృతి మాత్రం నిన్ను 100% వదలదు. గుర్తుపెట్టుకో. అది ఏ రూపంలో వస్తుందో నిజంగా చెప్తున్నాను కదా, ప్రకృతి అలాంటి హిందూ దేవుళ్ళ మీద మాట్లాడినటువంటి కత్తి మహేష్ ఏమైపోయాడో ఒకసారి గుర్తు తెచ్చుకో. అలాంటి మిగతా వాళ్ళ గురించి చాలామంది, నీలాంటి పోరంబోగులు చాలామంది ఏ రకంగా రాముడి గురించి, హిందూ మతాల గురించి మాట్లాడి కాలగర్భంలో కలిసిపోయారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది నిజంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ నుంచో, ఈ వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో చెయ్యాలి, రాముడి గురించి, ఇక్కడ ఉండేటువంటి సనాతన ధర్మాన్ని కించపరచాలి, ఇక్కడ మట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తేనే వాళ్ళ వల్లే కాల. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ చెప్పు, నువ్వెంత, నీ బ్రతికెంత ఆలోచించుకో. అంతేగాని నువ్వేదో మొన్న చెప్పావు, నువ్వేంటో, నువ్వు సంబంధించింది ఏంటో మొన్న ఇప్పటికే అర్థమైంది. మొన్న కూడా మీ తల్లిగారు చనిపోతే ఏ రకంగా నువ్వు ఏ పద్ధతుల్లో, క్రిస్టియన్ పద్ధతుల్లో ఎలా వాళ్ళ దహన సంస్కారాలు చేసావో అందరికీ తెలిసిందే. అంటే నీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చో. అర్థమైందా? ప్రకాష్ రాజ్ నీకే చెప్పేది. నీకు హిందూ మతం అంటే నచ్చలేదు, ఇల్లు నోరు మూసుకు కూర్చో. లేదంటే ఒక పాస్టర్ మూసుకో, లేదంటే ఒక ఫాదర్ మూసుకో, వేసుకుని దశం భాగాలు అడుక్కో, ఎవడన్నా వాళ్ళన్నా వేస్తారు. అంతేగాని ఇంత నీచానికి దిగజారటం ఎందుకు చెప్పు? నీ కడుపు నిండటం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి సోషల్ మీడియాలో అంత పనిపాట లేకుండా ఖాళీగా కూర్చుంటే ఏదన్నా పని చేసుకో. రోడ్ల మీద చాలా గుళ్ళు ఉంటాయి, కావాలంటే హిందూ దేవుళ్ళ దగ్గరకు, ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా సరే బుళ్ళంతా వేస్తారు, చిల్లర వేస్తారు, నీకు గడిచిపోద్ది, చాలా మంచిగానే ఇస్తారు. నీ జీవితం హ్యాపీగా, నీ పిల్లలకు కూడా వాటితో డబ్బులు ఇచ్చి చక్కగా వాళ్ళ కడుపు కూడా నింపచ్చు. అంతేగాని ఇంత దిగజారాల్సినటువంటి అవసరం లేదు. ప్రకాష్ రాజ్కి ఇది పరిపాటుగా, అలవాటుగా మారిపోతుంది. దీనికి సంబంధించి డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇతన్ని ఇక్కడతో ఆపకపోతే ఇలాగే మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేసినటువంటి ఈ నటుడు, ఉత్తమ నటుడు, మా నిజ జీవితంలో కూడా అంత గొప్పగా నటిస్తున్నాడు. ఇతని వల్ల సమాజానికి ఏమన్నా ఒక్క రూపాయి ఉపయోగం ఉందా చెప్పండి?
ఇంకా జనాల సొమ్మే సినిమాలకి రూపంలో ఆయనకి ఇచ్చి ఇలా ఇష్టానుసారం మాట్లాడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. హిందువులకి సంబంధించి ముఖ్యంగా ఇతని లాంటి సినిమాలు ఎందుకు చూడాలో ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అతను ఒక నటుడిగా చూడటం కన్నా ఇలాంటి వ్యక్తుల్ని పెంచి పోషించేది కూడా హిందువులే. అతని సినిమాలు చూసి అతని కుటుంబంలో అన్నం తినడానికి మనం డబ్బులు ఇచ్చి నోటికి ఏదొస్తే అది మాట్లాడిపించుకోవడానికి మనమే ఎదురుండి డబ్బులు ఇచ్చి ఇతన్ని ఇలా తిట్టిపిస్తున్నటువంటి పరిస్థితిగా అనిపిస్తుంది. ఏదేమైనా డెఫినెట్గా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. దీని మీద ఏం చేస్తారు, కోర్టులకు సంబంధించి కావచ్చు, లేదంటే న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి టైం అయితే వచ్చింది. అంతేకాకుండా డెఫినెట్గా ప్రకృతి కూడా ఇతని మీద చర్యలు తీసుకునేటువంటి టైం కూడా వచ్చిందనుకోవాలి.